హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ స్టడీ ట్రిక్స్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? పూర్ణాంకాలు, రుణాత్మక సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, అఖండ సంఖ్యలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈరోజు సంఖ్యలతో ఆడుకుందాం. ఓకేనా? ప్లేయింగ్ విత్ నెంబర్స్, సంఖ్యలతో ఆడుకుందాం. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే భాజనీయ సూత్రాలు. ఏం లేదండి, భాజనీయ సూత్రాలు అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 78 ఉంది. నేను అంటాను ఇది ఏ నెంబర్తో భాగించబడుతుంది అని అడుగుతాను. సో ఈజీగా ఏం చెప్తారు మీరు? ఎలాగో 2తో భాగించబడుతుంది, లేదంటే 3తో భాగించబడుతుంది అని సంథింగ్ మనకంటూ ఒక ఆన్సర్స్ ఉంటాయి. అవును కదా? ఇప్పుడు అదే 78 2తో భాగించబడుతుందా అని నేను అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 78 దేనితో భాగించబడుతుందంటే 2తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 6తో భాగించబడుతుంది అని మీరు చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఆ 78 అనేది 2తో భాగించబడుతుందా లేదా అని నేను అడుగుతాను. సో అవి ఒక సంఖ్యను, ఒక నెంబర్ని ఒక పర్టికులర్ నెంబర్తో భాగించబడుతుందా లేదా, ఆ నెంబర్తో భాగించబడుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ఏంటంటే భాజనీయ సూత్రాలు. సో సింపుల్గా 78 అనేవాడు అది ఎంత అనేవచ్చు, 1 2 3 4 5 6 7 8 ఈ నెంబరు 2తో భాగించబడుతుందా అని అడుగుతాడు. సో అలాంటి పెద్ద నెంబర్లకి మనం డివిజన్ చేయాలంటే కష్టం. సో వాటి కోసమే ఉపయోగపడేవి ఏంటంటే భాజనీయ సూత్రాలు. సో ఎట్లా ఉపయోగపడుతుందో చూద్దాం. ఓకేనా? చూడండి, మొట్టమొదట 2తో భాగించబడాలంటే జాగ్రత్తనండి, సింపుల్గానే ఉంటాయి. సో లాజిక్ అంతే. సో ఇవి గుర్తుపెట్టుకుంటే ఎంత పెద్ద నెంబర్ అయినా ఈజీగా చేసేయచ్చు, పెద్ద కష్టం ఏమి ఉండదు. చూడండి, ఒక సంఖ్య 2తో భాగించబడాలంటే ఏం చేయాలంటే యూనిట్ ప్లేసెస్ అంటే ఒకట్ల స్థానంలో ఏముండాలంటే 2 4 6 8 0. ఓకేనండి? 2తో భాగించబడాలంటే ఆ చివరి సంఖ్యలో ఇచ్చిన సంఖ్యకి ఆ చివరి అవేంట్లో అంటే యూనిట్ ప్లేస్ అయినా ఇదేంటిది ఒకట్ల స్థానం. ఆ ఒక్కట్ల స్థానంలో ఏముండాలంటే 2 4 6 8 10 ఈ డిజిట్స్ కానీ ఉన్నాయనుకోండి, ఇక కళ్ళు మూసుకొని చెప్పవచ్చు అది ఎంత పెద్ద నెంబర్ అయినా అది 2తో భాగించబడుతుందని. చూడండి, ఫర్ సపోజ్ నా దగ్గర 79 ఉందండి. ఓకేనా? నేను అంటాను ఇది 2తో భాగించబడుతుందా లేదని అడుగుతా. మీరేం చెప్తారు? ఎట్లా చూసుకోవాలి? సో 2తో ఇట్లా లాంగ్ డివిజన్ మాత్రం చేసే బదులు లాస్ట్ యూనిట్ ప్లేస్లో 79లో కదా. సో 9 అనేది ఏంటి? లాస్ట్ది ఆడ్ నెంబర్. యాక్చువల్గా ఏంటంటే మనకి ఏమి ఉండాలి? 2 4 6 8 0 ఇవి ఉండాలి. మనకేముంది? 9. సో 79 అనేది 2తో భాగించబడదు. కానీ ఇప్పుడు అదేది 78 అనుకోండి, అది 2తో భాగించబడుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకట్ల స్థానంలో ఏముంది? 8 ఉంది. సో ఈ ఒకట్ల స్థానంలో 72 కానీ 74 కానీ 76 కానీ లేదా 78 కానీ లేదు 70 కానీ, సో ఇవన్నీ భాగించబడతాయి. ఎందుకని? ప్రతి యూనిట్ స్థానంలో అంటే ఒకట్ల స్థానంలో 2 4 6 8 0 ఇవి కనబడితే చాలు, అది కంపల్సరీ 2తో భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 12,342 34,483 55,780 6,77,442. చూడండి, వీటిలో 2తో భాగించబడేవి ఏంటి? ఈజీగా చెప్పచ్చు. ఎందుకని? ఒకట్ల స్థానంలో చూసుకోండి ముందు, అదంతా అసలు ఇంకా నెంబర్ ఎంత పెద్దదైనా ఒకట్ల స్థానంలోకి వచ్చేయండి. ఒకట్ల స్థానం ఏముంది? 2 ఉంది. సో 2 ఉందా? 2తో భాగించబడాలంటే 2 ఉంది. సో ఇది అవుద్ది. 2 చూడండి, 34,483. ఒకట్ల స్థానంలో ఏముంది? 3 ఉంది. కానీ 2తో భాగించబడాలంటే 3 ఉండకూడదు. సో ఇది ఏమవుద్ది? ఇది 2తో భాగించబడదండి. చూడండి, ఇది
0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇది 2తో భాగించబడుతుంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, ఇది 2తో భాగించబడుతుంది. సో సింపుల్. 2తో భాగించబడాలంటే చివరి ఏముండాలి? 2, 4, 6, 8, 0. ఒకట్ల స్థానంలో ఇవి ఉన్నాయనుకోండి, అది కంపల్సరీ 2తో భాగించబడుతుంది. ఓకేనా? క్లియరా? సరే, 2 చూడండి. 3తో భాగించబడాలంటే చూడండి, 3తో భాగించబడాలంటే ఏం కావాలంటే మనకి ఏదైనా నెంబర్ ఇచ్చారు అనుకోండి, సరే ఇదే తీసుకోండి, 34,483 తీసుకున్నానండి నేను. ఇది 3తో భాగించబడుతుందా లేదా అని చెక్ చేయమంటున్నారు. అప్పుడు ఎట్లా చెక్ చేస్తామంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, డిజిట్స్, సారీ ఇదే నెంబర్ కదా, ఈ నెంబర్లు ఉన్న ప్రతి డిజిట్ని యాడ్ చేసేసింది. అంటే 3 + 4 + 4 + 8 + 3 అన్నిటిని కలిపేయండి. 3, 4, 7, 7, 4, 11, 11, 8, 19, 19, 3, 22 అండి. దీన్ని కూడా కలిపేయండి. 2 + 2, 4. ఈ 4 అనేది 3తో భాగించబడుతుందా? లేదు. ఎందుకంటే థర్డ్ టేబుల్ ఏముంటాయి? 3, 6, 9, 8, 12, 15 ఇవి ఉంటాయి కదా. సో మళ్ళీ 1, 2ని కలపండి, 3, 1, 5ని కలపండి, 6. అంటే ఇంకేం రాదు. 3 టేబుల్లో 3, 6, 9, 3, 6, 9 ఇవే రిపీట్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఏం రావాలి? 3తో భాగించబడాలంటే సో అన్ని నెంబర్ల కలయిక ఏమవ్వాలి? సో ఎడిషన్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 ఓన్లీ. అర్థమైందా? సో ఈ నెంబర్లన్నీ కలిపితే వచ్చే సంఖ్య 3తో భాగించబడేలా ఉండాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు దీన్నే నేను సరి చేస్తాను. చూడండి ఎంత అయింది? మొత్తం 4 వచ్చింది కదా. సరే, దీన్ని 6 చేస్తున్నానండి. అంటే 34,486. ఇది 3తో భాగించబడుతుందా లేదో చూడాలి. ఏం చేయాలి? ఫస్ట్ అన్ని నెంబర్లు కలిపండి. 3 + 4 + 4 + 8 + 6. 3, 4, 7 అండి. 7, 4, 11, 11, 8, 19, 19, 6, 25 వచ్చేస్తుందిగా. సరే ఏమవుద్ది? 5 తీసుకోండి. 19, 5. ఇప్పుడు చూడండి, 3, 4, 7, 7, 4, 11, 11, 8, 19, 19, 5, 24. సో 24 అనేది 3లో పోతుంది కదా. లేదు, ఇంకా మీకు ఇబ్బందిగా ఉందనుకోండి, ఇది ఏదో 78, 94 వచ్చింది అనుకోండి, దీన్ని కూడా కలిపండి. మళ్ళీ 2, 4 ఎంత? 2 + 4, 6. 6 అనేది 3తో భాగించబడుతుందా? భాగించబడుతుంది. సో అప్పుడు ఈ 34,485 అనేది 3 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. ఓకేనా? సరే, ఇంకొక ప్రాబ్లం చేద్దామే. సో ఏం లేదండి, అన్నీ కలిపితే వచ్చే నెంబర్ ఏమవ్వాలంటే 3తో భాగించబడాలి అంతే. అప్పుడు ఆ పెద్ద నెంబర్ ఏమవుతుంది? 3 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది. సరే చూడండి, 10, 17, 25. సరే ఇది చూడండి, 5, 7, 8, 55,784 అండి. ఈ నెంబరు 3 చేత భాగించబడుతుందా లేదా? ఎట్లా చేస్తాం? సో కలిపేయండి. 5 + 5 + 7 + 8 + 4, 5, 5, 10, 17, 17, 17, 8, 25, 25, 4, 29, 2 + 9, 11. 11 అనేది పోతుందా? పోదు. సో పోయేలా చూసుకోండి. అంటే మేబీ దీన్ని ఎంత తీసుకోవాలి? ఇప్పుడు 25, 4, 29 కదా, 2 తీసుకోండి. అంటే ఇది ఎందుకు చెప్తుంటే నాకు దగ్గర ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి, సో అందుకనే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అంటే మనకి ఇబ్బంది ఉండదు. సో ప్రాబ్లమ్స్ అనేవి ఈ నెంబర్ సిస్టమ్స్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో అంతవరకు అడ్జస్ట్మెంట్ అవ్వండి. సో 5 + 5, 10, 17, 17, 17, 8, 25, 25, 2, 27. 2, 7 కలిపండి. 2 + 7, 9. సో 9 అనేది 3 చేత భాగించబడుతుందా? ఖచ్చితంగా భాగించబడుతుంది. అప్పుడు 55,784 3 చేత భాగించబడుతుంది. ఓకేనా? క్లియర్? ఓకే. నెక్స్ట్ 4th.
4తో భాగించబడాలంటే సరే చూడండి 4తో భాగించబడాలంటే పెద్ద నెంబర్ ఉంటుంది కదా, పెద్ద నెంబర్ ఏదోటి మీకు పెద్ద నెంబర్ ఇస్తాడు, అది లాస్ట్ 2 సంఖ్యలు అంటే 1 మరియు 10ల స్థానంలో ఉన్నది ఖచ్చితంగా 4 చేత భాగించబడాలండి అంతే. ఓకేనా, అంటే లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 4 మీన్స్ నేను నెంబర్ తీసుకుంటున్నా 55,780 అండి. ఇది 4 చేత భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలి. ఏముంది అప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ అంతా చేయం అసలు. లాస్ట్ 2 ఉన్నాయి కదా, అంటే ఏమున్నాయి 80 ఉంది. సో 80 అనేది 4తో పోతుందా చూడండి, 2 సార్లు 20 పోతుంది. సో ఈ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్? సరే చూడండి, ఇప్పుడు 6,88,948 ఇదే నెంబరు. ఈ నెంబరు 4 చేత భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం, ఏం అసలు లాస్ట్ 2 చూడండి, లాస్ట్ 2 4తో డివిజన్ అవుతుందా లేదా, 4 చేత భాగించబడితే కనుక అది కంపల్సరీ ఆ నెంబర్ మొత్తం 4 చేత భాగించబడుతుంది. అంటే లాస్ట్ 2 తీసుకోండి, 48 4 ఒకసారి 2 సార్లు అవుతుంది. సో ఈ నెంబర్ కూడా 4 చేత భాగించబడుతుంది. అర్థమైందండి? ఓకేనా. 5 చూడండి, 5 చాలా ఈజీ. 5 చేత భాగించబడాలంటే చాలా ఈజీ అండి, ఏం లేదు. ఆ 1ల స్థానంలో 5 లేక 0 ఈ 2 ఉన్నాయనుకోండి, అది కంపల్సరీ 5 చేత భాగించబడుతుంది. చూడండి, కావాలంటే 5 ఎక్కువ చూడండి, 1 5 5 2 5 10 3 5 15 4 5 20 5 5 25 6 5 30 ఏం రాదు, 5 15 20 25 30. చూడండి లాస్ట్ డిజిట్ ఏముంటాయి, 5 0 5 0 5 0 ఇవే ఉంటాయి. సో 5తో భాగించబడాలంటే లాస్ట్లో ఏముండాలి, 5 0 ఇది ఏమున్నాయి అనుకోండి, అది కంపల్సరీగా 5 చేత భాగించబడుతుంది. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే. ఇప్పుడు ఇదే చూసుకోండి, 6 8 8 9 4 5 పెట్టే భాగించబడుతుందా, కంపల్సరీ భాగించబడుతుంది. ఎందుకు, చివరి సంఖ్య 5 లేదా 0 ఉంటే సరిపోద్ది. ఇదిగో ఆల్రెడీ 5 ఉంది. సో ఈ నెంబర్ 5 చేత భాగించబడుతుంది. ఓకేనండి, క్లియర్? ఓకే సరే, 6తో చూడండి, 6తో భాగించబడాలంటే అది కంపల్సరీ ఇచ్చిన నెంబర్ అనేది 2 చేత భాగించబడాలి. ఫస్ట్ 1 2తో భాగించబడాలి, రెండోది 3తోనూ భాగించబడాలి. అవునా, 2తో భాగించబడి 3తో భాగించబడలేదు అనుకోండి, అది 6 చేత భాగించబడదు. అది ఏమవ్వాలి, 2 చేత భాగించబడాలి మరియు 3 చేత భాగించబడాలి. 2 చేత భాగించబడాలంటే ఏమవ్వాలి, 1ల స్థానంలో ఏముండాలి చూడండి, ఇక్కడ 2తో భాగించబడాలంటే 1ల స్థానంలో 2 4 6 8 0 ఉండాలి. అది 2తో భాగించబడాలి. 3తో భాగించబడాలంటే ఏమవ్వాలి, సో ఇచ్చిన నెంబరు అంతా కలిపితే అది 3 చేత భాగించబడాలి. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర 36 ఉందండి. ఓకేనా, ఇది 6 చేత భాగించబడుతుందో లేదో చూడాలి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ 1 2తో భాగించబడుతుందో లేదో చూద్దాం. 2తో భాగించబడాలంటే చివరి స్థానంలో ఏముండాలి, 2 4 6 8 10 6 ఉంది. ఓకే, 2 చేత భాగించబడుతుంది. ఓకే, 3 చేత భాగించబడాలంటే సో ఇచ్చిన అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. 36 కదా, 3 + 6 అదేమవుతుందండి 9. సో అది 3 చేత భాగించబడుతుందా, భాగించబడుతుంది. సో ఇది కూడా 3 చేత భాగించబడుతుంది. అది ఇప్పుడు 2 చేత భాగించబడి 3 చేత భాగించబడితే ఏమవుతుంది, అది 6 చేత భాగించబడుతుంది. అవునా, కాదు చూడండి, 36 2లో పోతుందా, అవును 18 సార్లు, 3 12 సార్లు, 6లో 6 సార్లు. అర్థమైందండి. ఇప్పుడు నేను 34 తీసుకుంటున్నానండి, అది 6 చేత భాగించబడుతుంది లేదో చూడాలి. ఫస్ట్ ఏం చేయాలి, 2తో చూడండి, 2తో భాగించబడాలంటే చివరి స్థానంలో 2 4 6 8 ఉంది, 4 ఉంది. అయితే ఇది 2 చేత భాగించబడుతుంది. 3 చేత భాగించబడాలంటే రెండిట్లో మొత్తం ఏమేమైంది, అంకెల మొత్తం 3 చేత భాగించబడాలి. 3 + 4 7 అవ్వట్లేదు. సో 2గా అవుతుంది కానీ 3 కావట్లా, అప్పుడు 6 కూడా అవ్వదు. కాదు చూడండి, 34 2 ఎక్కం 17 సార్లు అండి, 34 3 ఎక్కం అవ్వదు, 11 పాయింట్ సంథింగ్.
ఓకేనా. అదే ఆరులో అయితే ఏమవుద్ది, ఇంకా 3 కావనప్పుడు ఇంకా 6లో కూడా అవ్వదు. ఎందుకంటే 34/6 అండి, 5 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది. ఓకేనండి. సో 6తో భాగించబడాలంటే మొదటిది 2 చేత భాగించబడాలి, 3 చేత భాగించబడాలి. 2తో భాగించబడాలంటే చివరి స్థానంలో 2, 4, 6, 8, 10 సున్నాలు ఉండాలి. 3 చేత భాగించబడాలంటే అంకెల మొత్తం, అంటే వాటి కలయిక మొత్తం అంకెలన్నింటికి కలిపేస్తే అది వచ్చిన అంకె ఏదైతే ఉందో అది 3 చేత భాగించబడాలి. అది 6 చేత భాగించబడతాం. ఓకేనా. 7 చేత భాగించబడాలి. 7తో భాగించబడాలంటే ఏంటో చూద్దాం. 7 చేత భాగించబడాలంటే చూడండి, ఫర్ సపోజ్ నా దగ్గర ఒక నెంబర్ ఇచ్చారు అనుకోండి, ఏదో నెంబరు. ఆ నెంబర్లో ఏం చేయాలంటే మొదటి 3 అంకెలు తీసుకోండి. ఎందుకు మొదటి 3 అంకెలు అంటే ఇప్పుడు 77 ఉంది, దీంట్లో 2 అంకెలు ఉన్నాయి, 3 అంకెలు తీసుకుంటామని అనుకోవచ్చు. 2 అంకెలు అంటే మీరు ఎలాగైనా చేసేస్తారు అది, ఎందుకంటే 7 టేబుల్లోనే ఉంటుంది కదా, 11 టైమ్స్ అంటే 77 అని. దాన్ని మీరు ఎలాగో ఈజీగానే చేసేస్తారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. సో పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ 3 అంకెలు తీసుకోండి. ఇప్పుడు 2, 7, 7, 4 అండి, 2774 అనేది నెంబరు. అది 7 చేత భాగించబడుతుంది లేదో చూడమంటున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, లాస్ట్ 3 డిజిట్లు, ఓకేనా, అవి సపరేట్గా పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టైప్ రిమైనింగ్ ఎన్ని నెంబర్లు అయితే ఉంటాయో చూడండి, ఇంకెన్ని ఉన్నాయి, ఇంకొకటే ఉంది, ఇంకేం లేవు వీటిలో. సో దీన్ని పెద్ద మొత్తంలోంచి తీసేయండి, అంటే సబ్ట్రాక్షన్ చేయండి. డిఫరెన్స్ మీన్స్ 2774ని సో 3 సపరేట్ చేసా, మిగిలింది ఏముంది, 2 ఉంది. దీన్ని చిన్నదే కదా, సో పెద్ద దాంట్లో చిన్నది తీసేయండి. 774 నుంచి 2 తీసేయండి, 772. ఇప్పుడు ఇది 7 చేత భాగించబడింది అనుకోండి, 7 చేత భాగించబడితే ఈ నెంబరు 7తో భాగించబడుతుంది. ఓకేనా. సరే, దానికి ఒక ప్రాబ్లం చేయాలిగా, చెప్తాను. ఫర్ సపోజ్ 3773 అండి, ఇది నెంబర్. ఓకేనా. సో ఈ నెంబర్ నాకు ఇచ్చాడు, ఇది 7 చేత భాగించబడుతుంది లేదు చూడమంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి, మొదటి 3 అంకెలను తీసేయండి పక్కకి, అంటే 773. ఇంకేమున్నాయి, 3 ఒకటే ఉంది కదా, ఆ 3ని దీంట్లోంచి తీసేయండి. ఇప్పుడు ఇదే ఎక్కువ అనుకోండి, ఎక్కువలోంచి తక్కువ తీసేయండి. కంపల్సరీ ఇలాగ డిఫరెన్స్ అనేది ఇలాగే చేయాలన్న ఏం లేదు, పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీయండి సరిపోద్ది. ఓకేనా. సో 773లోంచి ఈ 3 తీసేయాలి. 3 తీసేస్తున్నా, 3 నుంచి 3 తీసేస్తున్నా, 7, 7. ఈ నెంబరు 7తో డివిజన్ అయింది అనుకోండి, 1, 1, 0 అయింది, 110. సో 3773 అనేది 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అర్థమైంది. 7తో భాగించబడాలంటే ఏం లేదు, ఫస్ట్ 3 అంకెలు తీసుకోండి, ఆ 3 అంకెల్ని మిగిలిన అంకెలు ఉంటాయి కదా, రెస్ట్ ఆఫ్ ది నెంబర్స్, ఆ నెంబర్స్లోంచి తీసేసేయండి. సో ఇందులో ఏది పెద్దదైతే అందులోంచి తీయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా. సో వచ్చిన వాల్యూ ఉంటుంది కదా, దాన్ని 7 చేత భాగించండి. 7 చేత భాగిస్తే అది నిశ్శేషంగా భాగించబడింది అనుకోండి, సో వాల్యూ మొత్తం 7 చేత భాగించబడుతుంది. ఓకేనండి, క్లియర్. ఓకే, సరే. 8 చేత చూడండి, 8 చేత భాగించబడాలంటే వెరీ ఈజీ అండి. 4 చేత భాగించబడాలంటే ఏం చేయాలి, లాస్ట్ 2 4 చేత భాగించబడితే ఆ నెంబర్ మొత్తం 4 చేత భాగించబడుతుంది. ఇప్పుడు 8 చేత భాగించబడాలంటే చివరి 3 అంకెలు 8 చేత భాగించబడితే సో ఆ సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అవునా. సో లాస్ట్ 3 మీ నెంబర్ ఎంతైనా అండి, 1, 2, 3, 4 అని ఇచ్చి 8888 అండి. ఇప్పుడు లాస్ట్ 3 8 చేత డివిజన్ అయింది అనుకోండి, లాస్ట్ 3 తీసుకోండి, 888/8 111 సార్లు. సో ఏమవుతుంది, ఈ నెంబర్ అనేది
8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనండి. ఇప్పుడు 9 చూడండి. 9 చేత భాగించబడాలంటే ఏం లేదండి, 3కి ఏం చేసాం, 3తో భాగించబడాలంటే అంకెలన్నీ కలిపేసాం. కలిపేస్తే ఏమైంది, ఆ వచ్చిన అమౌంట్ 3 చేత భాగించబడేలా ఉండాలి. అవునా? సేమ్ 9 చేత భాగించబడాలంటే ఆ అంకెలు మొత్తం కలిపేశారనుకోండి, 9 వచ్చేసింది అనుకోండి, 9 వస్తుంది. 9 రాకపోతే మనం ఏం చేయలేం. 9 వచ్చింది అనుకోండి, అది కంపల్సరీ 9 చేత భాగించబడుతుంది. ఇంకా చూడండి, 9 ఎక్కం చూడండి, 9 ఒకటిలో 9, 9 2 18. సో ఆ 18 కలపండి, 1 8 9, 3 సార్లు చూడండి, 3 9 27, 2 7 కలపండి 9. అట్లా 9 చేతగా భాగించబడాలంటే ఆ అంకెల మొత్తం 9 వస్తుంది. అంతకంటే ఇదేం కాదు, ఏం లేదు. ఇప్పుడు నా దగ్గర 9 ఎంతో ఉందండి, 9,90,00,000 900 కోట్లు ఉంది. ఇప్పుడు ఈ 9 చేత భాగించబడుతుందో లేదో తెలియాలంటే భాగించబడుతుందా కంపల్సరీ, ఎందుకంటే ఇట్లన్నిటిని కలిపితే 9 రావాలి. వస్తుందా? వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ సున్నాలే, ఎంత కలిపినా సున్నాయే. 9 + 0 9. 9 చేత భాగించబడుతుంది కంపల్సరీ. ఇప్పుడు చూడండి, 54 ఉంది, 9 చేత భాగించబడుతుందా? భాగించబడుతుంది. ఎందుకు? 5 + 4 9 కదా. అవునా? 45 ఉంది, భాగించబడుతుందా? భాగించబడుతుంది. ఎందుకు? 4 + 5 9. ఇప్పుడు 405 ఉంది, భాగించబడుతుందా? ఈజీగా చెప్పచ్చు. 4 + 0 + 5 9 భాగించబడుతుంది. 4005 భాగించబడుతుందా? భాగించబడుతుంది. 4 1 0 4 భాగించబడుతుందా? భాగించబడుతుంది. 4 1 0 4 ఏం చేయాలి? కలపాలి. 4 + 1 + 0 + 4, 4 1 5, 5 0 0, 5 0 5, 5 + 4 9. ఓకేనండి. సో 9 చేత భాగించబడాలంటే చాలా ఈజీ, అంకెల మొత్తం 9 రావాలి అంతే, వేరే ఏం కాదు. సో 10 కూడా వినేయండి, నేనేం చేయను దానికి, ఎందుకంటే చాలా ఈజీ. చివరిలో 0 ఉందనుకోండి, అంతే, చివరిలో 0 ఉండాలి అంతే. ఓకేనా? చివరిలో 0 ఉంటే అది ఖచ్చితంగా 10 చేత భాగించబడుతుంది. 10 20 2000 310 3 1 0 0 2 0, లాస్ట్లో 0 ఉంటే చాలు, అది కంపల్సరీ 10 చేత భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి, 0 ఉంది కదా, ఇది 2 చేత భాగించబడుతుంది, 10 చేత భాగించబడుతుంది, ఇంకా 5 చేత కదా భాగించబడుతుంది. ఎందుకు? 5 భాగించబడాలంటే 5, 0 ఉండాలి. 2 భాగించబడాలంటే 2 4 6 8 0 ఉండాలి. ఓకేనా? సో లాస్ట్లో 0 ఉందనుకోండి, అది కంపల్సరీ 2 చేత 5 చేత మరియు 10 చేత భాగించబడుతుంది. అవునండి, క్లియరా? సరే 11 చూద్దాం. సరే 11 చేత భాగించబడాలంటే చూద్దాం. 11 చేత భాగించబడాలంటే ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే 11 చేత భాగించబడాలంటే అందులో సరి సంఖ్యల ఈవెన్ డిజిట్ ప్లేసెస్, ఆడ్ డిజిట్ ప్లేసెస్, అంటే ఇప్పుడు 122 ఉందండి. ఓకేనా? వీటిని విడివిడిగా చదవాలంటే డిజిట్స్ అంటాం, అంటే అంకెలు అంటాం. కలిపి చదవాలంటే సంఖ్య అంటాం. 122 అనేది సంఖ్య, 1 2 2 అనేవి అంకెలు. అవును కదా? ఇప్పుడు 1 ఏ స్థానంలో ఉంది? ఇది ఫస్ట్ ప్లేస్లో, ఇది సెకండ్ ప్లేస్లో, ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. అవునా? ఇప్పుడు 1 3 అనేవి ఏంటి? 1 3 అనేవి ఏంటి? బేస్ కదా. 2 అనేది ఏంటి? సరి. అవునా? ఇప్పుడు ఈ బేసి స్థానంలో ఉన్నవి అంకెలు మొత్తం మరియు సరి స్థానంలో ఉన్న అంకెలు మొత్తం, వాటి భేదం ఏమవ్వాలంటే 0 అవ్వాలి, లేదా 11 చేత భాగించబడాలి. అప్పుడు అదేమవుద్దంటే, సో అప్పుడు అదేమవుద్ది? 11 చేత భాగించబడుతుంది. చూడండి, ఇప్పుడు 132 తీసుకున్నానండి నేను. ఓకేనా? ఇక్కడ ఏమైంది? 1ల స్థానం, అంటే ఇది ఏ ప్లేస్లో ఉందో చూడాలి. 1వ ప్లేస్లో ఉంది, 3 అనేది 2వ ప్లేస్లో ఉంది, 2 అనేది 3వ ప్లేస్లో ఉంది. ఇప్పుడు బేసి సంఖ్యల మొత్తం, అంటే బేసి స్థానాల మొత్తం, బేసి స్థానంలో ఏమున్నాయి? 1 2 ఉంది, వాటిని కలపండి. 1 + 2 -
సరి స్థానాల్లో ఏముంది? 3 ఉంది. 1 + 2 3, 3 - 3 0. సో ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది? 0 అయిందంటే 0 వచ్చిందంటే ఇచ్చిన నెంబరు 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అవునా? 11 12 ఎంత అండి? 11 × 12 ఒక 12 12 ఒక 12 12 1 3 2. అవునా? సరే పెద్ద నెంబర్ చేద్దాం. 76 89 ఉందండి నా దగ్గర నెంబరు. అది 11 చేత భాగించబడుతుంది లేదు చూడాలి. సరే సూత్రం ఏంటండి? వీటి స్థానాల విలువ ఇవ్వండి వాటికి. ఇది ఒకటో స్థానంలో, రెండో స్థానంలో, ఇది మూడో స్థానంలో, ఇది 4 స్థానంలో ఉన్నాయి. అవునా? సో ఫార్ములా ప్రకారం ఏంటి? బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తం. బేసి స్థానంలో ఏమున్నాయి? ఇవి స్థానాల విలువలు. 1లో స్థానంలో విలువ ఎంత? 7 బేసి. తర్వాత 8 కదా, 8 మైనస్ ఇప్పుడు సరి 2 4. వాటి స్థానంలో ఏమున్నాయి? 6 9 కదా, 6 + 9 7 8 15, 6 9 15, 15 - 15 0. అంటే 7689 అనేది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనండి? ఒకసారి లాస్ట్లో చెప్పేస్తాను చూడండి. 2 3 4 5 6 7 8 9 10 11. 2 చేత భాగించబడాలంటే చివరిలో 2 4 6 8 0 ఉంటే సరిపోద్దండి. 3 చేత భాగించబడాలంటే అండి ఇచ్చిన అంకెల మొత్తం 3 చేత భాగించబడితే 3 చేత భాగించబడాలి. సో వాటిని కలిపేస్తే వచ్చే వాల్యూ ఉంటుంది కదా, అది 3 చేత భాగించబడేలా ఉందనుకోండి. సో ఇచ్చిన నెంబరు 3 చేత భాగించబడుతుంది. 4 చేత భాగించబడాలంటేనండి చివరి 2 అంకెలు 4 చేత భాగించబడాలి. చివరి 2 అంకెలు 4 చేత భాగించబడాలి. 5 చేత భాగించబడాలని అంటే యూనిట్ ప్లేస్లో 5 లేదా 0 ఉండాలి. 6 చేత భాగించబడాలంటేనండి అది మొదట 2 చేత భాగించబడాలి, 2 3 చేత భాగించబడాలి. ఏమండి? నెక్స్ట్ 7 చేత భాగించబడాలంటే సో ఇచ్చిన అంకెల్లో మొదటి 3 అంకెలు మైనస్ మిగిలిన అంకెలు ఇవి చేసిన తర్వాత వచ్చిన వాల్యూ 7 చేత భాగించబడితే అప్పుడు ఆ వాల్యూ అనేది 7 చేత భాగించబడుతుంది. అర్థమైందండి? మొదటి 3 అంకెల నుంచి మిగిలిన అంకెలు తీసేయాలి. పెద్దలో నుంచి చిన్న తీసేయండి. అప్పుడు ఏమవుద్ది? ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ 7 చేత భాగించబడుతుందో లేదో చూడండి. అప్పుడు మీకు ఇచ్చిన నెంబరు 7 చేత భాగించబడుతుందో లేదో మీకే తెలుస్తుంది. ఓకేనండి? సరే 8 చూడండి. 8 అవ్వాలంటే ఏమవ్వాలి? చివరి 3 అంకెలు 8 చేత భాగించబడాలి. చివరి 3 అంకెలు 9 చేత భాగించబడాలంటే అంకెల మొత్తం 9 అవ్వాలి. 10 చేత భాగించబడాలంటే 0 ఉండాలి లాస్ట్లో. 11 చేత భాగించబడాలంటే సరి స్థానాలు మైనస్ బేసి స్థానాల సంఖ్యలు 0 అవ్వాలి. ఓకేనండి? 2 3 వస్తే 6 వస్తుంది ఈజీగా. 4 గుర్తుపెట్టుకున్నారనుకోండి 8 గుర్తుంటుంది. ఎందుకంటే 4 చివరి 2 అంకెలే, 8 చివరి 3 అంకెలు. ఓకేనండి? సో 9 చాలా ఈజీ. ఏమవుద్ది? అంకెల మొత్తం 9 వస్తే సరిపోద్ది. 10 కూడా ఈజీయే, లాస్ట్లో 0 ఉంటే సరిపోద్ది. అవునా? 5 కూడా ఈజీయే. అంటే 2 3 4 5 6 8 9 10. సో మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7 11 గుర్తుపెట్టుకోవద్దు. ఒక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేశారనుకోండి మీకే అర్థమైపోద్ది. ఓకేనండి? 7 11 11 కూడా చాలా ఈజీ. సరిస్థానాలు బేసి స్థానాలు అనేవి తెలిస్తే అవి చాలా ఈజీ. ఓకేండి? ఇటు వచ్చి 7 కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో దానికి భయపడవద్దు. ఓకేనండి? ఓకే, థ్యాంక్ యూ.